ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకొక కుమారుని కనెను. అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను ద్రవ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తుడు. ఇది నాకెలాగూ జరుగును? నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచిన వృద్ధురాలు. నేను దేవుని సముఖమందు నిల్చు గాబ్రియేలుని, నీతో మాట్లాడుటకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారము నేడు మాకు దయచేయము. మరల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారమే మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దయాప్రాప్తురాలా మరియా, భయపడకు, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? దేవుని వలన నీవు కృపనొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. నేను పురుషుని ఎరగని దానిని, ఇది నాకు ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. మరియను అవమానపరచకుండగా రహస్యముగా ఆమెను విడనాడెదను. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించి ఉన్నది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదము. ప్రభువు దూత నాకు ఆజ్ఞాపించిన ప్రకారము చేయదును. ఆశీర్వదింపబడు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తండ్రి నా యొద్దకు వచ్చుట నాకెలాగో ప్రార్థించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసును. నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు.
ఏంటమ్మా నీ పేరు ఇది కాదా? నేను చెప్పేది నా పేరేనండి, మీరు చెప్తుంది నా పేరు కాదండి. అనుకుంటానండి, నేను అనుకుంటానన్నా నా పేరు అందరూ కూడా తప్పుగానే చెప్తారని. సర్లే అండి, అర్థమయ్యేలా చెప్తాను నా పేరు. చెప్పమ్మా. నా పేరు చివల్లి. ఆయన తప్పు చెప్పారండి, నా పేరు ఇది కాదండి. ఇదేంటి ఈవిడ పేరు ఇంటికే చెప్తుంటే కాదంటుందేంటి? సరే అమ్మా, నీ పేరు తర్వాత చెప్తులే. ఏ ఊరమ్మా? ఎక్కడి నుంచి వచ్చావు? శ్రీకాకుళం ఉండే శ్రీకాకుళమా? ఇది ఎక్కడ ఉంది? ఉందండి, ఎక్కడమ్మా? విజయనగరం పక్కనేనండి. విజయనగరం పక్కన ఉంది. శ్రీకాకుళం కదా. శ్రీకాకుళం అంటుందేంటి? ఓహో, అర్థమైంది అర్థమైంది. ఏమర్థమైందండి? నీకు శ్రీ తిరగదు కదా. అవునండి, ఈ ముక్కు ముందే చెప్పాలి కదమ్మా. నేను చెప్తున్నాను కదండి, నా పేరు అప్పుడు కూడా సరిగ్గా చెప్పరని. అయితే నీ పేరు శ్రీవల్లి, నీ ఊరు శ్రీకాకుళం, అంతే కదమ్మా? వచ్చేసింది, మీకు వచ్చేసింది. ఏమి వచ్చేసిందమ్మా? నా పేరు చెప్పడం వచ్చేసిందండి. ఏంటి, నాకు వచ్చేసిందా? నాకు వచ్చమ్మా, నీకే రాదు. వెళ్ళమ్మా వెళ్ళు. అమ్మయ్య, నా పేరు చెప్పేశాను. నీ పేర్లు? నా పేరు యోసేపు, నా భార్య పేరు మరియా. నీ తండ్రి పేరు? యాకోబు. ఏ గోత్రం? దావీదు గోత్రం. ఏ వంశం? దావీదు వంశం. మరియా, ఈ ప్రదేశమంతా జనములతో కిక్కిర్సి ఉన్నది, సత్రములో కూడా స్థలము లేదు, గనుక మనము ఈ పశువుల పాకలో తలదాచుకుందాం. నమస్కారం అండి. ఏ ఊరండి? మాదండి గోదావరి పక్కన. గోదావరి పక్కన ఎక్కడండి? ఇప్పుడు గోదావరి ఉందా, దాని పక్కన. ఈ గోదావరి పక్కనే ఎక్కడ? రైలు పక్కన అండి. రైలు బండి పక్కన ఏ ఊరండి? మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ఇప్పుడు విజయవాడ ఉందా, విజయవాడ. విజయవాడ రైలు బండి ఎక్కితే ఊరు వస్తుంది గుడివాడ. ఓహో, గుడివాడ అంటే మీది? కాదండి, గుడివాడ తర్వాత ఏమవుతుందండి? కైకులూరు. ఆ కైకులూరు తర్వాత ఆకువీడు. ఆకువీడు తర్వాత వస్తుందండి భీమవరం. ఓహో, మీ ఊరు భీమవరం అండి? అబ్బే కాదండి, మాది భీమవరం అంటారేంటి? మాది భీమవరం కాదండి, భీమవరం పక్కన పాలకొల్లు అండి. ఆ పాలకొల్లు పక్కన నరసాపురం అండి. ఓహో, మీ ఊరు నరసాపురం అండి? నరసాపురం వాస్తవం అండి. నరసాపురం ఎక్కడండి? ఎక్కడండి? బాబోయ్, ఏ ఊరంటేనే విజయవాడ దగ్గర నుండి నా ఊళ్ళోనే చెప్పుకొచ్చేసాడు. నరసాపురంలో ఎక్కడంటే గుంటూరు నుంచి మేము చెప్పుకొచ్చేస్తాడు. వద్దులే, అడగకూడదు. మీ పేరు? చెప్తాను, రాసుకోండి. నా పేరు జాలాలి నాన్నరెడ్డి అండి. వాళ్ళ నాన్నగారి పేరు, మా నాన్నగారి పేరు జాలాలి దిమ్మదాసన్ అండి. వాళ్ళ నాన్నగారి పేరు జాలాలి లబ్రం గారు అండి. వాళ్ళ నాన్నగారి పేరు జాలాలి దాది గారు అండి. వాళ్ళ నాన్నగారి పేరేమో. వద్దు బాబోయ్, ఆ పేరు బాబోయ్. ఇంకేమన్నా చెప్పాలండి? ఇంకేం మిగిలి ఉన్నాయండి మీరు చెప్పడానికి? సరేనండి, వెళ్ళొస్తానండి. ఏంటి, మళ్ళీ వస్తారా? ఈ లోపు నేనే వెళ్ళిపోతాను. అదే నువ్వు గొర్రెలు కాస్తూ ఉండు, నేను బొబ్బిన వస్తాను. సరేరా. నా టిఫిన్ కార్డులో బొబ్బు ఏదిరా? ఏమో, నాకే
నాకేం తెలుసు? ఏం తెచ్చుకున్నావేంటి? ఏం తెచ్చుకుంటానురా? సద్దన్నం, ఉల్లిపాయ బద్ద. ఆహా, మాకేమో సద్దన్నం అని చెప్పి నువ్వు కోడి కూర తెచ్చుకున్నావు. నువ్వు కోడికూర తెచ్చుకున్నానని నీకెలా తెలుసురా? కాదు, తినేశారు కాబట్టి. యారా బాబుగా, లేదు, మనం తెచ్చుకునే సద్దన్నమో పెడతారు, ఇంకా కోడి కూర ఎన్ని కోట్లు పెడతారా? అయినా దాని గురించి తెలుసు కూర అందుకే కదరా నేను కోడికూర తెచ్చుకున్నా సద్దన్నం అని చెప్పింది. భోజనాలా? ఎక్కడ? ఏం పెట్టారా? అన్ని పెట్టారా? మరి నాకు కౌంట్ చెప్పలేదేంట్రా? నీ గురించి తెలుసుకురా, నీకెందుకు చెప్తారా? అవునరా, ఇక్కడ ఉంటే టిఫిన్ కార్డులే ఖాళీ అయిపోతున్నాయి, అక్కడికి వెళ్తే డేక్షలు ఖాళీ అయిపోతాయని నేను పిలుచుండ్రేమో బాబులా. అవునరా, అందుకే పిలుచుండ్రా నన్ను. బాధపడకరా. హే హే దుర్ దుర్, హే హే దుర్ దుర్, రేపు బాగుంటుంది, రేపు బాగుంటుంది. హే హే దుర్ దుర్. అరే ఏంట్రా వెలుగు? అమ్మాయి అంటే మాట్లాడారు. భయపడుకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఏ మన కొరకు రక్షకుడు పుట్టాడురా. అవునరా, జరిగిన ఈ కార్యమును ప్రభువే తన కృప ద్వారా మనకు తెలియజేస్తున్నాడురా. మనము త్వరగా బెత్లెహేముకు వెళ్ళి యేసుని చూద్దాం. మంత్రి రాజుగారికి ప్రణామం. మన రాజ్యంలో ప్రజలందరూ క్షేమమేనా? క్షేమమే రాజా. మన రాజ్యంలో విషయాలు ఏమిటి? మన పరిపాలన గురించి ప్రజలందరూ ఏమి చెప్పుకుంటున్నారు? మీ గురించి చెప్పుకోవటానికి ఏమున్నాయి రాజా? మన జనులందరూ మన దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నారు రాజా. మన దేవాలయం ఎంతో అందంగాను సుందరముగాను అలంకరింపబడిట చూచి జనులందరూ బహు సంతోషించున్నారు రాజా. మన రాజకోట కంటే దేవాలయము దగ్గరగా మెలిచినది రాజా. సంతోషం సంతోషం. ఎవరు మీరు? వేచిండు రాజా. ఎవరో దుర్దేశ జ్ఞానులంట మీ దర్శనం వరకు వచ్చిన్నారు. ప్రవేశపెట్టుము. చిత్తం రాజా. బట్లారా జ్ఞానులను ప్రవేశపెట్టుము. ఎదురు రాజు కాపుస్తున్న వాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నచ్చుతాము
పూచి ఆయనను పూజింపవచ్చుతుమి రాజా. ఆ శిశువు గురించి విచారించి మీకు వర్తమానం పంపెదను. చిత్తము రాజా. శాస్త్రులను ప్రవేశపెట్టుము. చిత్తం రాజా. బట్లారా శాస్త్రం ప్రవేశపెట్టుము. రోజు రాత్రి వెళ్ళను. క్రీస్తు ఎక్కడ పుట్టును? ఉదయ బెత్లెహేమున రాజా. ఏలనగా ఉదయ దేశము బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఇజ్రాయిలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రార్థన ద్వారా రాయబడి ఉన్నది రాజా. మంత్రి తక్షణమే జ్ఞానులను రహస్యముగా పిలిపించుము. చిత్తం రాజా. బట్లారా జ్ఞానులను ప్రవేశపెట్టుము. మీకు ఆ నక్షత్రం కనపడిన కాలం ఏమిటి? పూర్వం 2 సంవత్సరములు రాజా. మీరు బెత్లెహేమునకు వెళ్ళి ఆ శిశువు గూర్చి జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం తేండి. నేనును వచ్చి ఆ యూదుల రాజును పూజించెదను. చిత్తము రాజా. హ, 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 హ. హ, 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 హ. నేనుండగా వేరొక రాజు పుట్టుటయా? పుట్టి బ్రతుకుటయా? అసంభవం. మంత్రి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధింపుము. ఇదే నా ఆజ్ఞ. హ, 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 హ. హ, 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 హ. హ, 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 హ. చుక్కను చూచి వచ్చితివి.